బనకచెర్ల పాపం ఎవరిది? బనకచెర్ల కేసీఆర్ హయాంలోనే స్టార్ట్ అయిందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, కాదు కాదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే అక్కడ ఏదైతే చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బనకచెర్లకు పునాదులేశారని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. సో బనకచెర్ల పాపం మొత్తానికి ఎవరిది? దానికి సంబంధించి బనకచెర్ల కడితే భవిష్యత్తులో తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? మొత్తం ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చైర్మన్, ఇరిగేషన్ ఇప్పుడు ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సురేష్. సార్ ఏంటి బనకచెర్ల మొత్తం 2 రాష్ట్రాలను ఇప్పుడు ఊపేస్తున్న సమస్య ఏంటి? బనకచెర్ల కడితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? బనకచెర్ల అనేది కర్నూలు జిల్లాలో, పాత కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా. అక్కడ ఒక గ్రామం అది. అయితే ఆ గ్రామం దగ్గరలో ఒక రెగ్యులేటర్ పెట్టారు, క్రాస్ రెగ్యులేటర్ అంటారు. ఇది పోతిరెడ్డిపాడు అనేది బాగా పాపులర్ అయిన ప్రాజెక్ట్ అది. పోతిరెడ్డిపాడుకు 16.5 కిలోమీటర్ల కింద ఈ పోతిరెడ్డిపాడు ద్వారా పోయే కాలువ నీళ్ళు ఏవైతున్నాయో బనకచెర్ల దగ్గర పోయినాక అక్కడ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర 3గా డివైడ్ అవుతాయి. ఒకటేమో గాలేరు నగర్కి వెళ్తుంది, ఒకటి వచ్చేసి ఎస్కేప్ ఛానల్ అంటారు, అది పెన్నా నదిలో కలుస్తుంది, ఇంకోటి ఎస్ఆర్బీసీ, తర్వాత తెలుగు గంగ కూడా అక్కడ నుంచి వెళ్తాయి. అయితే ఎప్పుడు ఎక్కడ అవసరం పడితే దానికి ఆ రెగ్యులేటర్ దగ్గర పైప్ ఆన్ చేస్తారు. సో దీనికి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, కృష్ణాలకు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్లను దాని ద్వారా రాయలసీమకు తరలించేవాళ్ళు. ఇక తెలుగు గంగలో పడేస్తే అది కండలేరు, సోమశిల, పెన్నా బేసిన్ మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు అన్నిటికీ పోతుంది అన్నట్టు. అయితే ఇంతకుముందు అంటేనేమో ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళు శ్రీశైలంలోకి ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా తరలించుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి. టెలిమెట్రీ సిస్టమ్ పెట్టారు. వరద నీళ్ళ పేరుతో వచ్చిన నీళ్ళన్నింటినీ తరలించుకొని పోవడం అనేది ఇప్పుడు కొద్దిగా కష్టమైంది. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది, బోర్డు ఆధ్వర్యంలోకి పోతాయి ఇవన్నీ. కాబట్టి మనము రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం కష్టమైంది అనే ఉద్దేశంతో గోదావరి నీళ్ళను వాడుకోవాలనే ఆలోచన 2016లో చంద్రబాబు నాయుడు చేశారు. ఫస్ట్ బనకచెర్ల గోదావరి నీళ్ళని తీసుకురావాలనేది చంద్రబాబు ఆలోచన. అది కేసీఆర్ది కాదు, జగన్ది కాదు, ఎవరిది కాదు. దానికి ఏం చేశాడు, వ్యాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే అదొక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అనుకోండి అది. అయితే దానికి ఈ సర్వేలు చేసే ఇది అనుభవం ఉన్నది బాగా. దేశమంతా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన కాళేశ్వరానికి కూడా వాళ్ళే చేశారు. సో వాళ్ళకు సర్వే చేయమని ఇచ్చాడు. ఆ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోయింది, జగన్ ముఖ్యమంత్రి ఉన్నాడు. జగన్కి ఆ రిపోర్ట్ ఇచ్చారు, బనకచెర్ల గోదావరి నీళ్ళని తీసుకురావాలనేది. జగన్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు ఒక 1 మంత్ లోపే ఆయన ప్రగతి భవన్ పిలిచారు. గోదావరి నీళ్లను 2 రాష్ట్రాలకు కూడా ఎట్లా వాడుకోవాలి అంటే, వాళ్ళిద్దరు ఆలోచనలో ఏముందంటే, గోదావరిలో నుంచి ప్రతి సంవత్సరం 2-3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి మనం ఆ నీళ్ళను ఉపయోగించుకోవాలి. కృష్ణా మీద ఒత్తిడి ఎక్కువ ఉంది, కృష్ణా ప్రాజెక్టుల మీద ఒత్తిడి బాగుంది, కాబట్టి మనం గోదావరి నీళ్ళను ఉపయోగించుకోవాలని చెప్పి 2 రాష్ట్రాలకు సరిపోయే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలనుకున్నారు. 2వ మీటింగ్లో కమిటీ ఫామ్ చేశారు. మొదటి మీటింగ్లో ఇన్ ప్రిన్సిపల్ జగన్ ఒప్పుకున్నాడు. సెకండ్ మీటింగ్లో కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ 5 ప్రతిపాదనలు ఇచ్చింది. అంటే కమిటీలో ఇటు ఆంధ్ర ఇంజనీర్స్ ఉన్నారు, అటు తెలంగాణ ఇంజనీర్స్ ఉన్నారు. ఇద్దరు వేరువేరుగా ప్రతిపాదనలు తయారు చేశారు. ఒకరు 2 చేశారు, ఒకరు 3 ప్రతిపాదనలు చేశారు. అంటే రకరకాల అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకొని ఎట్లా తీసుకపోతే 2 రాష్ట్రాలకు లాభం జరుగుతుంది. ఆ ప్రతిపాదనలన్నీ అట్లా ఉండంగానే వ్యాప్కోస్ వాళ్ళు జగన్కు రిపోర్ట్ ఇచ్చారు. అప్పటికే కేసీఆర్ గారు ఏమన్నారు, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపురం డ్యామ్ ఒకటి, మన బ్యారేజ్ ఒకటి పైన కట్టి అక్కడ నుంచి పులిచింతలో లిఫ్ట్ చేసి, పులిచింతల నుంచి టేల్పాండ్కు ఒక 3 లిఫ్ట్లు అవసరమవుతాయి. ఆ టేల్పాండ్ దగ్గర ఆల్రెడీ లిఫ్ట్ ఉంది, రివర్సబుల్ పంపింగ్ అని. మనం ప్రతిరోజు కూడా నాగార్జునసాగర్ నుంచి కరెంట్ ఎక్కువ అవసరమైనప్పుడు నీళ్ళని కిందికి వదిలిపెట్టి కరెంట్ జనరేట్ చేస్తాం. కరెంటు అవసరం లేనప్పుడు ఈ నీళ్ళని మళ్ళీ అదే కరెంటుతోని నాగార్జునసాగర్లో పోస్తాం, కిందికి వదులుతాం, మళ్ళీ పోస్తాం. ఏ రోజు ఆ రోజు ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారి నాగార్జునసాగర్ టేల్పాండ్ అంటాం. ఆ టేల్పాండ్లకి నీళ్ళను పులిచింతల నుంచి లిఫ్ట్ చేసినట్టయితే మళ్ళీ నాగార్జునసాగర్లో పోయచ్చు. ఒకసారి నాగార్జునసాగర్ FTL లెవెల్కి వస్తే శ్రీశైలం డ్యామ్ దాకా నీళ్ళు ఉంటాయి. అక్కడ ఆల్రెడీ రివర్సబుల్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆ నీళ్ళను శ్రీశైలంలోకి ఎత్తిపోయచ్చు. శ్రీశైలంలో పోసాక బనకచెర్లలో పోతాయి పోతిరెడ్డిపాడు ద్వారా, ఎటువంటి ఇబ్బంది లేదు. 3 లిఫ్ట్లతోని
తక్కువ ఖర్చు 25,000 కోట్లతో కేసీఆర్ ప్రతిపాదించింది ఇదంతా. కేసీఆర్ ప్రతిపాదించాడు. జగన్ ఆ, వచ్చింది. అయితే ఈ 5 ప్రతిపాదనలలో ఇది కూడా ఒకటి. అయితే జగన్ ఏం చేసిండంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక అపోజిషన్ లీడర్ కదా అక్కడ. అవును. ఓ ఒకటి ప్రతిపాదన ఈ జగన్ చేసిన దాని మీద ఈ ఇంజనీర్ల కమిటీ చేసి ఇది చేసిన దాన్ని దుష్ప్రచారం మొదలుపెట్టాడు. ఈయన తాకట్టు పెట్టిండు ఆంధ్ర ప్రయోజనాలను, గోదావరి నీళ్లను మనకు కావాలి కానీ మనం తెలంగాణ మీకెళ్ళి తెచ్చుకుంటే మనకు ఎందుకు రానిస్తారు, వాళ్ళు రానియరు కదా చెప్పి మన డబ్బుతో తెలంగాణ నీళ్ళు ఇచ్చే కుట్ర చేస్తున్నాడు జగన్ అని చెప్పి అటగోలు ప్రచారం మొదలుపెట్టారు. కానీ డిఫెన్స్లో పడ్డాడు. నాకెందుకు వచ్చింది తలనొప్పి, ఈ బనకచర్ల చంద్రబాబు నాయుడు కదా ఇచ్చింది, దాన్నే టేకప్ చేద్దామని దాన్ని టేకప్ చేశాడు. అదే ముందుకు పోలేదు. బట్ ఆ జగన్ చంద్రబాబు ప్రతిపాదించింది జగన్ ముందుకు తీసుకెళ్దాం అనుకొని అన్ని ప్రిపరేషన్ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. వచ్చి అదే ప్రతిపాదనను వాళ్ళు అక్కడ ఇచ్చారు. సో ఇది బనకచర్లకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఈ ప్రతిపాదన ఏంది అసలు, ఎట్లా పోతాయి గోదావరి నీళ్లు బనకచర్లకు? ఫస్ట్ గోదావరి నీళ్లు పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీ ద్వారా వస్తాయి. అక్కడికి వచ్చిన తర్వాత 6 లిఫ్ట్ల ద్వారా అవి బొల్లేపల్లి రిజర్వాయర్కు పోతాయి. బొల్లేపల్లి రిజర్వాయర్ పల్నాడు ఏరియాలో కట్టారు. అది అక్కడ పోయిన తర్వాత అక్కడి నుంచి మరో 3 లిఫ్ట్లు, తర్వాత నల్లమల దాటేయడానికి ఒక టన్నెల్ సొరంగం, ఎస్ఎల్బిసి సొరంగం ఎట్లా ఇది కూడా అట్లే 20-25 కిలోమీటర్లు ఎంతో ఉన్నది దాని లెంత్. వైల్డ్ లైఫ్ దాని నుంచే పోతుంది. అది అంటే మళ్ళీ రేపు ప్రమాదం జరిగితే కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఇదే ఎస్ఎల్బిసిలు అన్నట్టు. అయితే ఆ టన్నెల్ ప్లస్ టన్నెల్ ద్వారా నల్లమల కొండలు దాటియాలి, మళ్ళీ తీసుకుపోయి దీన్ని బనకచర్లలో పడేయాలి. మళ్ళీ 3 లిఫ్ట్లు అక్కడ, ఇవి 6 అవి 3 9. ఇది వాళ్ళ ప్రతిపాదన. అయితే దీనికి హైడ్రాలజీ క్లియరెన్స్ కావాలి. అంటే వీళ్ళు చాలా కాలం నుంచి అంటుంటారు కదా 3,000 టీఎంసీలు 2,000 టీఎంసీలు ఎప్పుడు గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయని. ఇప్పుడు కేంద్రం ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాస్తే కేంద్రం ఏమన్నదంటే ఎన్ని నీళ్లు ఉన్నాయి వరద జలాలు అనేది లెక్క తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ప్రతి రాష్ట్రం కూడా గోదావరిలో తనకు వచ్చిన వాటా జలాలను వాడుకోవడం లేదు పూర్తిగా. ఇప్పుడు తెలంగాణ ఉంది 968 టీఎంసీలు మన వాటా, మనం వాడుకుంటున్నది 450 కూడా లేదు. ఎందుకు సార్ మరి? ప్రాజెక్టులన్నీ ఇప్పుడు అవుతున్నాయి కదా. కేసీఆర్ గారు రాకముందు ఆ నీళ్ళని లిఫ్ట్ చేయాలి వాడుకోవాలనే ఆలోచన లేదు కదా. నీళ్ళు కింద ఉన్నాయి, మీరు మీద ఉన్నారు, నీళ్ళు రావుపో మీకు అని అన్నారు. కేసీఆర్ గారు ఏం చేశారు, బాహుబలి పంపులను 139 మెగావాట్లు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అటువంటి పంపులను తెచ్చి నీళ్ళని లిఫ్ట్ చేశాడు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం వాడుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. మేడిగడ్డ ద్వారా కన్నెపల్లి పంప్ నుంచి లిఫ్ట్ చేసి అన్నారం నుంచి సుందిల్ల, అట్లాగే దేవాదుల చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినా కూడా దాని పనులు కంప్లీట్ కాలేదు. రాజశేఖర రెడ్డి కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక 3rd ఫేజ్ కూడా కంప్లీట్ అయ్యి ఇప్పుడు కొంత ఆయకట్టుకు నీళ్ళు వస్తున్నాయి, ఇంకా కొంత టన్నెల్ అవన్నీ కూడా త్రూ కావాల్సి ఉన్నది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు అది కూడా ఖమ్మం జిల్లాకు ఇదివరకు 2 ప్రాజెక్టులు అనుకున్నారు, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ అని. ఇందిరాసాగర్ ఏంటంటే పోలవరం ముంపులో మునిగిపోయింది కాబట్టి ఇక్కడ నుంచే మళ్ళా సీతారామ ప్రాజెక్ట్ నుంచి దుమ్ముగూడెం దగ్గర కడుతున్నారు సీతమ్మ సాగర్ అని. గోదావరికి అడ్డంగా ఒక బ్యారేజ్ కడుతున్నారు. దాని నుంచి తీసుకొని అక్కడ స్టోరేజ్ కూడా చేసి అది డ్యామ్ కమ్ బ్యారేజ్ రాక్ స్ట్రక్చర్ ఉంది అక్కడ. సో ఈ నీళ్ళతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలి. సో ఈ లిఫ్ట్లన్నీ ఎప్పుడైతే కేసీఆర్ గారు మొదలు పెట్టారో, బ్యారేజ్లన్నీ ఎప్పుడైతే కట్టారో, తమక్క బ్యారేజ్ కట్టాడు దేవాదులకు నీళ్ళ కోసం. అప్పుడు చంద్రబాబు పీరియడ్లో కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ పోయే ప్రవాహం నుంచి ఎత్తిపోసుకో. ఎందుకు మీరు ఇప్పుడు మొదట్లో చెప్పారు జగన్ వచ్చిన తర్వాతనే ప్రతిపాదన చేసిండు కేసీఆర్ అని చెప్పేసి. ఫస్ట్ టైంలో అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ ఉన్నాడు కదా, ఎందుకు మరి చంద్రబాబుకు ఈ ప్రపోజల్ పెట్టలేకపోయింది కేసీఆర్? లేదు, అపెక్స్ కమిటీలో మాట్లాడారు. అపెక్స్ కమిటీలో గోదావరి నీళ్ళను కృష్ణా మీద ఒత్తిడి ఉంది, కృష్ణా మీద మనకిద్దరికి సరిపోని నీళ్ళు లేవు, గోదావరి నీళ్ళను ఉపయోగించుకుందామని చెప్పి కేసీఆర్ చెప్పాడు. చెప్తేనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి లేని ఆలోచన పెట్టిన చంద్రబాబు నాయుడు కానీ. అయితే వాస్తవంగా లేని ఆలోచన కేసీఆర్ పెట్టలేదు. అది ఎప్పుడో 20 ఏళ్ల కిందనే NWDA వాళ్ళు సర్వే చేశారు కృష్ణా గోదావరి లింక్ ఎట్లా చేయాలి అని చెప్పి. కాబట్టి అదేదో కేసీఆర్ పెట్టింది ఏం కాదు. కేసీఆర్ ఏది మాట్లాడినా అందరు రైతులను వాళ్ళ క్షేమాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు.
ఆయన కేవలం ఒక తెలంగాణ రైతులే బాగుపడాలి, రాయలసీమ రైతులు బాగుపడొద్దని ఉండదు ఆయనకి. అదే అప్పుడు అంటే డైలాగే అదే ఆయన ఏమన్నాడంటే, బేసిన్లు లేవు మీరు బేసిన్లు లేవు. సహకరించినట్టయితే, ఉమ్. మీ ప్రభుత్వం సహకరించినట్టయితే బేసిన్లు భేషజాలను కూర్చోకుండా గోదావరిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, ఇద్దరం వాడుకుందాం అని చెప్పిండు. తెలుగు రాష్ట్రాల రైతులు దాన్ని బాగుపడాలి. తప్పుగా వక్రీకరించి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆంధ్రాలోనేమో చంద్రబాబు ప్రతిపాదించిన బంకచెర్ల ప్రాజెక్టును జగన్ ముందుకు తీసుకెళ్ళాడు. జగన్ ముందుకు తీసుకెళ్ళిన ప్రాజెక్టును మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పర్మిషన్లకు అప్లై చేశాడు. అక్కడనేమో వాళ్ళ మధ్య సవేద్యం ఉంటుంది, ఎదురెదురు కలుసుకుంటే తిట్టుకుంటారు. బట్ రాష్ట్రం కోసం ఇక్కడ మాత్రం ఒకటే. ఇక్కడనేమో రాష్ట్రం కోసం వాళ్ళు ఒకటవుతారు. ఇక్కడ రాష్ట్రం ప్రయోజనాలు పక్కకు పెట్టి పొద్దున్న లేస్తే ఆవు కథ, కేసీఆర్ తిట్టుడే తిట్టుడు తిట్టుడే తిట్టుడు. సరే ఏదైనా కానీ ఆయన విఘ్నతకు వదిలేద్దాం. ఒక ముఖ్యమంత్రి ఉండి ఆయన చేసేది కరెక్ట్ అనుకుంటే మనం ఎవరం ఆయనను కాపాడలేం, మార్చలేం. ఆయన విఘ్నతగా వదిలేయాలి. మొన్న మీటింగ్ కూడా జరిగింది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి అని అన్నాడు మన ముఖ్యమంత్రి. వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ ఏమో బంకచెర్ల చర్చ జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఎందుకు ఇంత అంటే బంకచెర్ల మీద ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అసలు? బనకచెర్లది ఇంకా కొంత చెప్తే అది అర్థమవుతుంది ఆ సీక్వెన్స్. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు గోదావరిలో నీళ్లున్నాయి, కానీ అవి వరద జలాలు కాదు. మొన్న చంద్రబాబు నాయుడు సిడబ్ల్యూసికి లెటర్ రాశాడు, మాకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వాలి అని. సో అప్పుడు ఏమన్నారంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ అని, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, అది అప్రూవ్ అయితే వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు. డిపిఆర్ చేసుకోవడానికి. అయితే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్నే రిజెక్ట్ చేసింది సిడబ్ల్యూసి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు పోలవరం నుంచి 200 టీఎంసీలు తీసుకుపోతా అన్నారు కదా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా దాన్ని రిఫర్ చేశారు సిడబ్ల్యూసి. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మా పోలవరం ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఈ 200 టీఎంసీలు ఇచ్చే ప్రతిపాదన లేదు కాబట్టి ఫ్రెష్ డిపిఆర్తో వాళ్ళు రావాలి, మళ్ళీ అమెండెడ్ డిపిఆర్తో రావాలి అన్నారు. వాళ్ళు ఇవ్వలేదు. ఈ సిడబ్ల్యూసి ఏమన్నది, ఇప్పుడు ఏ రాష్ట్రానికి కేటాయించిన నీళ్ళని ఆ రాష్ట్రం పూర్తిగా వాడుకోవట్లేదు కాబట్టి నీళ్ళు వస్తున్నాయి గోదావరిలో, అవి వరద జలాలా లేకుంటే నికర జలాలా తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అన్ని స్టడీ చేస్తే తప్ప అందులో మిగులు జలాలు ఉన్నాయా లేవా అనేది తేలదు అని చెప్పారు. అని మళ్ళీ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు బాల్ మళ్ళా ఆంధ్రప్రదేశ్ కోర్టులకే వచ్చింది కేంద్రం నుంచి. తెలంగాణకైతే ఇప్పుడు ఏం సంబంధం లేదు కదా. వాళ్ళు తెలంగాణ దగ్గరికి ఆ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కదా రేవంత్ రెడ్డి స్పందించాల్సింది. అంటే రేపు గోదావరి బోర్డు ఉంది, గోదావరి బోర్డుకు ఆయన ప్రతిపాదన పంపడం అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో కొత్త ప్రాజెక్ట్ ఏది మొదలు పెట్టుకున్నా కూడా కృష్ణా బోర్డు కానీ గోదావరి బోర్డు కానీ ఆ కన్సర్న్ బేసిన్లో అనుమతించాలి. వాళ్ళ దగ్గర వివాదం వస్తే అపెక్స్ కమిటీకి విన్నవించుకోవాలి. కానీ నేరుగా జలశక్తి శాఖ పంపితే రిజెక్ట్ చేసింది. ఇప్పుడు గోదావరి బోర్డుకి అది రానంత వరకు ఈయన ఎందుకు స్పందించాలి రేవంత్ రెడ్డి? అప్పుడంటే సిడబ్ల్యూసి దగ్గర చర్చనీయాంశంగా ఉంది కాబట్టి మాట్లాడాడు. బట్ రిజెక్ట్ చేసినాక అవసరం ఏంది మాట్లాడడానికి? ఏమైందంటే ఢిల్లీలో మీటింగ్ ఎవరు పెట్టారు? అది చంద్రబాబు నాయుడు పిలిపించాడు. వాళ్ళ ఎజెండాలో ఒకే ఒక అంశం ఉన్నది, ఈయన ఎజెండాలో 13 అంశాలు పెట్టాడు. ఫస్ట్ అది బనకచెర్ల మీద సమావేశం అన్నప్పుడు ఒకే సింగిల్ పాయింట్ ఎజెండాతో వచ్చినప్పుడు ఈయన పోవాల్సిన అవసరం లేదు. ఆ మాట చెప్పాడు మీడియాలో, నేను పోను, ఎజెండాలో అది ఉంటే చర్చించాను, ఇవన్నీ చెప్పి పోయి మీటింగ్లో కూర్చున్నాడు. చర్చించానన్నాడు, చర్చించాడు. దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషను ఆ రామానాయుడు చెప్పిన దాని ప్రకారం దాని మీద ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. బయటికి చెప్తలేరు. అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనో మినిట్స్ రికార్డ్ అయితే ఇవన్నీ ఉంటాయి. మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా లేదా వాళ్ళే ప్రెస్ రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే లోపల మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఎవరు తెలియదు. కానీ బనకచెర్ల మీద మాట్లాడుకున్నట్టు వచ్చింది. ఈయన పెట్టిన 13 అంశాలలో కూడా కొన్ని అంశాల మీద మాట్లాడని వచ్చింది. బట్ ఇందులో చర్చనీయాంశాలు కానీ కూడా ఉన్నాయి. అందులో నంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు శ్రీశైలం కింద ఒక గుంత ఉన్నది, అది ఆల్రెడీ ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది, అది ఎప్పుడో అందులో డిస్ప్యూటే లేదు. ఆ గుంత కూర్చోకపోతే డ్యామ్కు ప్రమాదం ఏర్పడుతుంది. అది ఎందుకు పెట్టాలి అందులో? మీటింగ్ వల్లనే సాధ్యమని నేను ఒక 4 విజయాలు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, చాలా గొప్ప చెప్తున్నాడు. అయితే ఒక్కొక్క దాని గురించి నేను పోలేను. బట్ ఇలా పెట్టిన అంశాలు ఏదైతే ఉన్నదో సీరియస్గా తెలంగాణకు అవసరమైన వాటి మీదనో చర్చ లేదు. ఆడ లిస్ట్ పెట్టిండు 13, బట్ అవసరమైన దాని మీద చర్చ లేదు. అనవసరమైన దాని మీద మనకు చెప్తాడు. ఏది
టెలిమెట్రీ అంటాడు. టెలిమెట్రీ ఆల్రెడీ హాఫ్ వే డన్. అంటే సగం పెట్టేసింది ఆల్రెడీ. ఇంకో సగం పెట్టడానికి ఏపీ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇస్తారో లేదో అడిగితే అయిపోతుంది కదా. దాని మీద టెక్నికల్ కమిటీకి దాన్ని ఎందుకు నివేదించాలి? శ్రీశైలం గుంతది టెక్నికల్ కమిటీకి అవసరం ఏంది? రెండింటి మీద 2 బోర్డులు ఉన్నాయి కదా. 2 బోర్డులలో ప్రతిసారి మీటింగ్స్ అవుతున్నాయి, ఇద్దరు రిప్రజెంట్ చేస్తున్నారు. కొత్త కమిటీ ఎందుకు? ఆ కమిటీ ఏమన్నా వేస్తే ఆ బోర్డులు వేస్తాయి కదా. ఇదంతా మన ఐవాష్, మనల్ని మన కళ్ళు కప్పడానికి. అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు కేంద్రం రిజెక్ట్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా తెలంగాణకు, ఆయన కనుక మామ అన్నాడు అనుకోండి, ఎస్ అన్నాడు అనుకోండి, ఎస్ అంటే కనుక 2 ప్రభుత్వాలు ఒకటని అని చెప్పి మోడీ దగ్గర పోయి రూల్స్ అనుకూలంగా లేకపోయినా అబ్జెక్షన్ చెప్పాల్సిన తెలంగాణ ప్రభుత్వమే మాకు సహకరిస్తుంది, ఇంకా మీరు ఎందుకు ఆపుతారని చెప్పి ఆయన మీద ప్రెషర్ బిల్డ్ చేయడానికి. అంటే ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇక్కడ ఒప్పుకుంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒప్పుకుంటానని ఏదైతే కొన్ని సంస్థలు రిజెక్ట్ చేసినాయో, ఒకవేళ రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే ఆ సంస్థలు రిజెక్ట్ చేసినా కూడా ప్రాజెక్ట్ కట్టుకోవచ్చా చంద్రబాబు? అంటే ఎట్లా అంటే ఏ పర్మిషన్ లేకున్నా కూడా సమైక్య రాష్ట్రంలో కట్టింది కదా. గాలేరు నగరి, ఆంధ్రనీవ, తెలుగు గంగ, వెలుగోడు, వెలుగొండ. అప్పుడు ఏంటంటే ఒకటే రాష్ట్రం, ఇది గోదావరి చివరి రాష్ట్రం. అందుకని ఒకటే ముఖ్యమంత్రి కాబట్టి కట్టేసిండు. ఏ పర్మిషన్ లేదు వాటికి కూడా. హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు వీటి దేనికి. ఎన్టీ రామారావు మొదలుపెట్టిన తెలుగు గంగ కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు. ఇవన్నీ ఎన్టీ రామారావు పీరియడ్లో మొదలైనాయి కదా. చంద్రబాబు పీరియడ్లో ముందు పోయినాయి, రాజశేఖర రెడ్డి పీరియడ్లో దాదాపు కంప్లీట్ అయినాయి. దేనికి పర్మిషన్ లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే 2 వేర్వేరు ప్రభుత్వాలు కాబట్టి ముఖ్యమంత్రి సపోర్ట్ లేనిది కట్టడం కష్టమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి సపోర్ట్ కోసం ఈ టెక్నికల్ కమిటీ, దానికి ఏం చెప్పిండు ఆయన, టెక్నికల్ కమిటీ దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తున్నాం, బనకచెర్ల గురించి చర్చ లేదు, అసలు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డుకునేది అన్నాడు. ఇది పక్కా అబద్ధం. అసలు కడదామన్న చర్చ లేనప్పుడు ఆపుదామన్న చర్చ ఎందుకు వచ్చింది? పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి నా జీవితంలో ఒక రేవంత్ రెడ్డిని చూసిన. మిగతా ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా ఒక అబద్ధం 2 అబద్ధాలు ఆడతారు కానీ పొద్దున్న లేస్తే పొద్దున్న నుంచి రాత్రి దాకా అబద్ధాలే అబద్ధాలు. అది అసెంబ్లీలో అబద్ధాలే, సెక్రటరియట్లో అబద్ధాలే, ప్రెస్ ముందు అబద్ధాలే, అన్నీ అబద్ధాలే, డైవర్షన్లు అబద్ధాలు. ఈ రెండింటి మీద బహుశా రాబోయే రోజుల్లో గోబెల్స్ని మర్చిపోతారేమో. మర్చిపోయి గోబెల్స్ ప్లేస్లో రేవంత్ రెడ్డి లాంటి వాడు ఒకప్పుడు ఉండేవాడు, నోరు తెరిస్తే అబద్ధాలు అని చెప్తారేమో. గోబెల్స్ పేరును మర్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఆ రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధం ఏంటంటే మేము చర్చించలేదు అన్నాడు. పక్కన రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆంధ్ర చర్చించినాం అన్నాడు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోది కానీ ప్రసార భారతి కానీ చర్చించినవి వచ్చినాయి. అబద్ధం ఎందుకు చెప్పాలి? నేనేదో తెలంగాణ కోసం పోయినా అని చెప్పి ఈ 13 అంశాల గురించి అక్కడ చర్చించడం లేదు, అదేదో సాధించినట్టుగా పెట్టాడు. ఇంకోటి ఏమన్నాడంటే అన్నిటికంటే ప్రమాదకరం, తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరం, టెక్నికల్ కమిటీ కనుక ఒప్పుకుంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు అన్నాడు. మేము సపోర్ట్ చేస్తాం ఆ రిపోర్టును, ఎందుకంటే మన వాళ్ళే కదా ఇంజనీర్లు, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ నేను ఒప్పుకోవాల్సి వస్తుంది అని అన్నాడు. అంటే ముందే క్లియర్ చేసేసాడు బనకచెర్లకు. బనకచెర్లను అలా పెట్టుడే తప్పు. కేంద్రం రిజెక్ట్ చేసింది కదా, మీరు కేంద్రం చూసుకోండి, మా దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచిస్తామని చెప్పాలి. చెప్పేంత ధైర్యం లేదు. ధైర్యం లేక కాదు, ఇట్స్ మేనేజబుల్ అంతా, అంటే మేనేజ్మెంట్ అంతా మ్యానిపులేషన్. ఇద్దరు ఒకటే. టీడీపీ చంద్రబాబు నాయుడు అయినా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయినా కూడా వాళ్ళ మధ్య సంబంధం అట్లా కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డికి లైఫ్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు, పొలిటికల్ లైఫ్ కానీ ఆయనకు అన్ని రకాలుగా ఆసరైంది కూడా ఆయనే. ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి ఆయనే కారణం, ముఖ్యమంత్రి కావడానికి ఆయనే కారణం, మధ్య ఎలక్షన్లలో ఒకసారి క్యాండిడేట్లను పెట్టకపోవడానికి, అంతకుముందు ఎలక్షన్లలో కాంగ్రెస్తో పొత్తు కలవడానికి. ఇప్పుడు వేరువేరు కాదు, వాళ్ళు ఒకటే. పార్టీలు తెలంగాణను తాకట్టు పెడతారా? పెడుతున్నాడు. ఇప్పుడు మరి పెడతాడా అనే డౌట్ అందరికి రావచ్చు, తప్పేం లేదు, కానీ పెడుతున్నాడు కదా. ఎన్ని ఉదాహరణలు చెప్పాలి నీకు? చెప్తుండగా నేను అట్లేం లేదు, నేను పెట్టాను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాను. నేను ఇప్పటికిప్పుడు నీకు 3 ఉదాహరణలు చెప్తా. నువ్వు తెలంగాణ ప్రయోజనాల కోసం అయితే బనకచెర్ల గురించి చర్చించనే వద్దు. నీ మాటల్లోనే చెప్పాలంటే ఎజెండాలనే పెట్టద్దు అన్నావు. ఎజెండాలో పెట్టద్దు అన్నదాన్ని, చర్చించొద్దు అన్నదాన్ని పోయి చర్చించడం ఒక తప్పు అయితే, మభ్య పెట్టడానికి తెలంగాణలో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి చర్చించడం అని చెప్పడం ఇంకొక తప్పు. మూడో తప్పు ఏంటంటే దాని మీద టెక్నికల్ కమిటీ కూడా ఇస్తున్నావు కదా. నువ్వు ఎజెండాలో లేనిది కట్టుకుంటామని అననే అంటలేరు కదా, మరి నువ్వు ఎందుకు పెడుతున్నావు ఎజెండాలో? ఇప్పుడు నిజంగానే ఆయన తెలంగాణ కోసం ఉన్నాడని నేను నమ్ముతా. ఎప్పుడు రేపు టెక్నికల్ కమిటీ వేసి అందులో బనకచెర్ల అంశం పెట్టొద్దు అని చెప్పి. బనకచెర్ల ఆ టెక్నికల్ కమిటీలో ఎవరు ఉంటారు? మన వాళ్ళు ఉంటారా? మన వాళ్ళు ఆంధ్ర ఇంజనీర్స్.
కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటాను. ఉమ్, వాస్తవంగా టెక్నికల్ కమిటీ అవసరం లేదు. ఉమ్, ఇది బనకచెర్ల కోసం చేసే డ్రామా కాకపోతే టెక్నికల్ కమిటీ ఎందుకు నీకు? ఇష్యూస్ అన్ని డిస్కస్ చేయడానికి గోదావరి బోర్డు ఉంది, కృష్ణా బోర్డు ఉంది. అవి ఉన్నదే అంత కదా, చట్టబద్ధంగా వచ్చిన సంస్థలు కదా అవి. ఒకవేళ టెక్నికల్ కమిటీ ఒప్పుకుంటే మళ్ళీ ఈ గోదావరి బోర్డు కానీ కేఆర్ఎంబి కానీ వీళ్ళు కలగేసుకునే అవకాశం లేదా ఇక? ఇక్కడ ఏమవుతుందంటే మోడీ గారి మీద వాళ్ళ పలుకుబడి ఉంది, అవును, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు. ఉన్నాడు. ఉమ్. కాబట్టి ఏమంటాడంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల డౌట్ కూడా అదే, ఆ, ఎన్డీఏని ఏదైనా మేనేజ్ చేసి మోడీని ఏదైనా మేనేజ్ చేసి బనకచెర్ల Yes. కట్టుకుంటే తెలంగాణ పరిస్థితి ఏంది అని. అయితే అందులో ముందు మేనేజ్ కావాల్సింది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డిని ముందు మేనేజ్ చేసుకొని మేమిద్దరం ఒకటే కదా. తెలుగు ఆయన రాష్ట్రాలు. ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా. ఉమ్. అభ్యంతరం చెప్పాల్సిన వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా మీరెందుకు ఆపుతారు అని చెప్పి మోడీ మీద ప్రెజర్ తెచ్చి తీసుకుపోవాలి. లీగల్గా ఉండదు అది. హైడ్రాలజీ క్లియరెన్స్ ఎప్పటికీ రాదు. ఉమ్. గోదావరిలో నిజంగానే మిగులు జలాలనే తేలినప్పుడు అది. అంటే దానికి ఒక ట్రిబ్యునల్ వేయాలి, ఆ ట్రిబ్యునల్ ఎంక్వైరీ చేయాలి. ఇదంతా కాలయాపన. ఇప్పుడు మోడీ మీద ప్రెజర్ తెచ్చి కట్టుకోవడానికి, ఉమ్. అక్రమంగా నీళ్ళని తరలించడానికి. అయితే రేవంత్ రెడ్డి మేనేజ్ చేయబడుతున్నాడు చంద్రబాబు నాయుడుతో అని చెప్పడానికి 2-3 చెప్తాను. నాగార్జున సార్ మీద పోయిన ఎలక్షన్లప్పుడు నవంబర్ 30 నాడు ఆంధ్ర పోలీసులు వచ్చాడు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని విడ్రా చేసుకోలేదు, అది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఉమ్. విభజన చట్టం ప్రకారం నాగార్జున సార్ మన దగ్గర ఉండాలి, శ్రీశైలం వాళ్ళ దగ్గర ఉండాలి. నీకున్న సత్సంబంధాల వల్ల చంద్రబాబు నాయుడుతోని ముఖ్యమంత్రి అయిన 3వ రోజో 2వ రోజో మాట్లాడి ఆ ఫోర్స్ను విడ్రా చేయించి ఆ ప్రాజెక్ట్ అంతా కూడా నాగార్జున సార్ సిఈ చేతిలోకి వెళ్ళిపోవాలి. పోయిందా? పోలేదు. మాట్లాడిండా? మాట్లాడలేదు. అంటే వాళ్ళకి కావాలనే కదా నువ్వు అప్పు చెప్పినట్టు. రెండవది, కుడికాలువ నుంచి ఎన్ని నీళ్ళు తీసుకుపోతున్నావు అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఆ ప్రాజెక్టు మన చేతిలో లేదు. ఒకనాడు మెజర్మెంట్ తీసుకోవడానికి ఒక ఇంజనీర్ పోతే పై అధికారి వచ్చి క్షమాపణలు చెప్పేదాకా వాళ్ళు ఆయనను వదిలిపెట్టలేదు. ఉమ్. ఆంధ్ర అధికారి క్షమాపణలు ఆంధ్ర అధికారికి చెప్పేదాకా తెలంగాణ ఇంజనీర్లను అరెస్ట్ చేసి పెట్టారు. చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి. ఆయన పీరియడ్నే ఇది, ఆయన ముఖ్యమంత్రి అయినాకనే. మూడోది ఏంటంటే మనకు ఒక కృష్ణా బోర్డు దగ్గర ఒక వాటర్ డిసైడ్ అయింది 66-34. మరి ఆయన 25-30%, 25% కూడా మనం వాడుకోలేదు. ఉమ్. 75-80% నీళ్ళని ఆయన కుడికాలం నుంచి తరలించకపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకోలేదు? ఇవాళ వరద జలాలు శ్రీశైలంకి 25 మే నుంచి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడో నిండింది శ్రీశైలం. మరి ఎందుకు తెలంగాణ కలవకుర్తి నెట్టంపాడు భీమా పంపులు ఎందుకు ఆన్ చేయలేదు? వాళ్ళేమో యథేచ్ఛగా తీసుకుపోతున్నారు. ఇప్పటికి మన దగ్గర కాలువల కింద నాట్లేసుకోవడానికి నీళ్ళు వస్తలేవు. చెప్తుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మంత్రి, మాకు ఎప్పుడు ఆన్ చేయాలో తెలుసు పంపులు, మీరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఈయన ఆన్ చేసే టైంకి ఆడ నీళ్ళని కిందికి వెళ్ళిపోతాయి, రేపు కంటిన్యూ కావడానికి ఉండదు. మరి ఇప్పుడు నాట్లు పడుతున్నాయి, చెరువులు నింపే కార్యక్రమం పెట్టుకోలేదు వాళ్ళు. కేసీఆర్ ఏం చేసేవాడంటే వాటర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు చెరువులన్నీ నింపేవాడు. ఎప్పుడు ఆన్ చేయాలనో తెలుసు అంటే రాయలసీమలో తెలియదా? మరి వాళ్ళు ఎందుకు మేలో ఆన్ చేశారు పంపులు? వాళ్ళేమో అన్ని నింపుకున్నారు, చెరువులు, రిజర్వాయర్లు అవన్నీ అన్ని సెట్ చేసుకో. వాళ్ళు అన్నీ అయినాక నువ్వు నింపుతావా? ఎప్పుడు నింపుకోవాలని తెలుసు అంటే ఏంది? ఇప్పుడు తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయి. మరి కాళేశ్వరం పంపులు ఎందుకు ఆన్ చేయవు నువ్వు? కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి కదా. ఆన్ చేసి అన్నారం సుందిల ద్వారా ఎల్లంపల్లి నింపి ఎల్లంపల్లి నుంచి మలన సాగర్ దాకా బిడ్మానేరు దేనిలో నీళ్ళు లేవు ఇప్పుడు. మరి ఎందుకు నింపుకోవట్లేదు మీకు తెలుసు కదా. నాట్లకు నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడదు కదా తెలంగాణలో. అంటే అల్టిమేట్గా ఏంటంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పక్కకు పెట్టి ఆంధ్రకు జలదోపిడీకి పూర్తిగా పచ్చ జెండా ఊపుతున్నాడు అనేది వీటి వల్ల అర్థమవుతుంది. ఏంటి సార్, కాళేశ్వరంకు బనకచెర్లకు ఏమైనా లింక్ ఉన్నదా? ఇప్పుడు బయట కూడా ఒక ప్రచారం జరుగుతుంది, కాళేశ్వరం కనుక పని చేస్తే అటు బనకచెర్లకు అంటే బనకచెర్లకు కనుక అనుమతులు ఇస్తే రైపేరియన్ రైట్స్ అనేది బనకచెర్లకు పోతాయి మొదలు. కాబట్టి మనకు రేపు నీళ్లు తక్కువ ఉన్నప్పుడు మనం ఫస్ట్ బనకచెర్లకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రైపేరియన్ రైట్స్ అంటాం మనం. ఓకే. అది ఇంకోటి మేడిగడ్డకు 30 TMCకి పర్మిషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. పైన వారదా ప్రాజెక్ట్ కోసం 20 TMCలకు కేసీఆర్ గారు దాన్ని సబ్మిట్ చేశాడు జల్ శక్తికి. అది ఆయన 1.5 year పాలనలో ఉన్నప్పుడే ఇచ్చాడు. తర్వాత 2.5 years, ఇప్పుడు 1.5 years, 2.5 సంవత్సరాల నుంచి సిడబ్ల్యూసీ దగ్గర ఉన్నది అది. ఆ క్లియరెన్స్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయలే. దాని మీద కూడా వీళ్ళు అభ్యంతరం పెట్టారు, కొత్త ప్రాజెక్ట్ ఇది అని. గోదావరి బోర్డులో చర్చించవచ్చు, తప్పేం లేదు రూల్ ప్రకారంగా. బట్ చంద్రబాబు పెట్టిన నో అబ్జెక్షన్స్ను మొన్న మీటింగ్లో రేవంత్ రెడ్డి అడగాలి కదా, నువ్వే ఆంధ్రలో పోయి
తెలంగాణ వాటా తెలంగాణ వాడుకుంటే నేను వద్దన్నా అన్నావు కదా. మరి ఇప్పుడు తెలంగాణ వాటా వాడుకోవడానికి నీ అబ్జెక్షన్స్ అన్ని తీసేయమని ఒక్క మాట అడగొచ్చు కదా. అంటే ఏదైతే మాట్లాడాలనో ఆ మీటింగ్లో మన అవసరాల కోసం ఆయన మాట్లాడలేదు. చంద్రబాబు ఏదైతే చెప్పిండో దానికి తల ఊపి బయటకు వచ్చాడు. కమిటీ ఏమన్నది ఆయనే బనకచెర్ల ఎజెండాలో పెట్టాడు, డిస్కషన్ చేశారు. పోయే ముందు మేకపోతు గంభీరంతో అసలు ఎజెండాలో లేదన్నాడు. పోయి వచ్చినాక మాట్లాడలేదన్నాడు. మీరు వాళ్ళు కట్టుకుంటామంటే మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చిందా అని అంటే కట్టుడు ఎక్కడిది, వాళ్ళు అడగడం లేదు, నేను ఎందుకు దాని గురించి మాట్లాడతాను. ఎందుకు చంద్రబాబుతో మాట్లాడలేంత ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు రేవంత్ ఇక్కడ రెడ్డి? ధైర్యం ఇది కాదు, మేనేజబుల్. అంటే ఆయన ఏంటంటే ఈయన గ్రోత్ అంతా ఆయన మీదనే ఆధారపడి ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి కావడానికి ఆయనే కారణం. మొదటి నుంచి కూడా పార్టీ ఆయన పార్టీలోనే ఉన్నాడు, టికెట్లు ఆయనే ఇచ్చిండు. కాంగ్రెస్లో పోయిన తర్వాత కూడా ఆయనకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా సహకరించింది ఆయనే. దానికి కూడా సాక్ష్యాలు ఏంటి అంటే మొదటిసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో పోగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే కలిసి పోటీ చేశారు కాంగ్రెస్తో. రెండోసారి అయితే అసలు క్యాండిడేట్లే పెట్టలేదు టీడీపీ. ఇది రేవంత్ రెడ్డి కోసం కాదా? మరి అంత సహాయం చేసిన చంద్రబాబు నాయుడు కాదని రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం నిలబడతాడా? ఒకవేళ నిలబడి ఉంటే ఇవన్నీ నాగార్జున సార్ చేతిలోకి తీసుకునేవాడు, నేను చెప్పిన అన్ని కూడా పనులు అయ్యేటి. మరి ఇప్పటికి కూడా చేస్తలేడు కదా. చంద్రబాబు అన్న మాటల్ని కూడా అది ముందు చూపెట్టి నువ్వే కదా నేను వ్యతిరేకం కాదు, వాళ్ళ వాటా వాళ్ళు వాడుకోవచ్చు. మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా హయాంలోనే ఇంకా ప్రాజెక్టులు కూడా కట్టినా తెలంగాణ ప్రాజెక్ట్ నేను ఎక్కడ అడ్డం పడలేదు అని. అడ్డం పడినప్పుడు మరి ఎన్ఓసి ఇచ్చేయచ్చు కదా. వారదా ప్రాజెక్ట్కి ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకోవచ్చు కదా. కాళేశ్వరం 30 TMC వెనక్కి తీసుకోవచ్చు కదా. తీసుకోలే కదా. వాళ్ళకి మనకు అడ్డం పడతారు కానీ వాళ్ళ ప్రాజెక్టులు మాత్రం అన్నిటికీ రేవంత్ రెడ్డి సహకరిస్తారు. కృష్ణా గోదావరి జలాలను తరలించేటప్పుడు నువ్వు తెలంగాణ ప్రయోజనాల కోసం అయితే రేపు ఆ టెక్నికల్ కమిటీ అవుతుంది కదా. బోర్డు దగ్గరనే నువ్వు పరిష్కరించుకోవచ్చు కృష్ణా సమస్యల్ని, తెలంగాణ ఎదుర్కొంటున్న కృష్ణా నది మీద ఉన్న సమస్యల్ని. అట్లాగే టెలిమెట్రీ ఇవన్నీ కూడా ఎప్పుడో డిసిషన్ తీసుకున్నది కదా. నాన్ ఇష్యూస్ అన్నీ అలా పెట్టి నేను 13 ఇష్యూస్ మీద చంద్రబాబు నాయుడుతో కొట్లాడని వేను అన్నట్టుగా దానికోసమే కమిటీ. మరి దానికోసమే బనకచెర్ల ఎందుకల్లా ఇట్లా ఇవన్నీ కూడా కావాలని చెప్పి చేస్తున్నాడు ఆయన.